పరాగ రేణువు కీలము పరస్పర చర్య గురించి చెప్పుకుందాము. పరాగ రేణువు కీలము పరస్పర చర్య అంటే కీలాగ్రమునకు చేరిన పరాగ రేణువు నుండి పురుష బీజములు ఏర్పడి పిండకోశంలోనికి ప్రవేశించే వరకు వరుసగా జరిగే వివిధ మార్పులను పరాగ రేణువు కీలము పరస్పర చర్య అంటారు. ఈ కీలాగ్రమునకు చేరినటువంటి పరాగ రేణువు నుండి పరాగనాళము ఏర్పడుతుంది. ఆ పరాగనాళంలోనికి పురుష బీజములు చేరుతాయి. ఆ పరాగనాళము పురుష బీజములను తీసుకొని కీలం ద్వారా ప్రయాణం చేస్తూ అండాశయంలోనికి ప్రవేశించి క్రమంగా అండంలోనికి వెళ్తుంది. ఈ అండంలో పిండకోశము ఉంటుంది. ఇది పిండకోశం. ఈ పిండకోశంలో ఇక్కడ స్త్రీబీజ కణము, 2 సహాయ కణాలు. సో పరాగనాళం తీసుకొస్తున్న పురుష బీజములు ఈ పిండకోశంలోనికి చేరాలి. అలా చేరినప్పుడే ఆ పురుష బీజములు స్త్రీ బీజ కణంతో ఫలదీకరణం జరగడానికి అవకాశం ఉంది. మరియు ద్వితీయ కణంలోని ద్వితీయ కేంద్రకంతో ఫలదీకరణంలో పాల్గొనడానికి అవకాశము ఉన్నది. కాబట్టి ఇక్కడి వరకు పరాగనాళము పురుష బీజములను తీసుకొని రావడానికి జరిగే వివిధ వరుస క్రమంలో జరిగేటువంటి మార్పులను పరాగ రేణువు కీలము పరస్పర చర్య అంటారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పరాగనాళము వచ్చేటువంటి మొత్తం మార్పులను ఒక వరుస క్రమంలో చెప్పుకున్నట్టయితే పరాగ రేణువులు కీలాగ్రానికి చేరటం, అది మొదటి దశ. ఇక్కడ చేరినటువంటి పరాగ రేణువులు కీలాగ్రమునకు అతుక్కోవాలి. సో అది రెండవ దశ. తర్వాత మూడో దశలో పరాగ రేణువు మొలకెత్తాలి. సో పరాగ రేణువు మొలకెత్తుట మూడో దశ. అంటే అప్పుడు పరాగనాళము ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి పరాగనాళము కీలం ద్వారా ప్రయాణం చేయటము, ఇది నెక్స్ట్ దశ. ఇక్కడి నుంచి పరాగనాళము అండంలోనికి ప్రవేశించుట, ఇది తర్వాత దశ. ఇక పరాగనాళము ఈ అండం లోపల ఉన్నటువంటి పిండకోశంలోనికి ప్రవేశించుట నెక్స్ట్ దశ. సో పిండకోశంలోకి ప్రవేశించిన తర్వాత పురుష బీజములు పిండకోశం ప్రవేశిస్తాయి. కాబట్టి చివరి దశ ఫలదీకరణం. దాన్నే ద్విఫలదీకరణము అని అంటాము. సో పరాగ రేణువు కీలాగ్రమునకు చేరడానికి కావాల్సినటువంటి వివిధ దశలను మనము మరొకసారి వరుస క్రమంలో చెప్పుకున్నట్టయితే పరాగ రేణువు కీలాగ్రమునకు చేరుట, పరాగ రేణువు కీలాగ్రమునకు అతుక్కునుట, పరాగ రేణువు మొలకెత్తుట, పరాగనాళము కీలం ద్వారా ప్రయాణించుట, పరాగనాళము అండంలోనికి ప్రయాణించుట, పరాగనాళము పిండకోశంలో ప్రయాణించుట, తర్వాత దశ ఫలదీకరణము. దాన్నే ద్విఫలదీకరణము అని అంటారు. మొదటి దశ పరాగ రేణువు కీలాగ్రమునకు చేరుట. కీలాగ్రము అంటే ఈ భాగము. ఈ మొత్తం నిర్మాణము ఇది అండకోశము. ఇది పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము.
ఈ అండకోశంలో ఈ భాగము కీలాగ్రము, ఇది కీలము, ఇది అండాశయము. ఈ అండాశయంలో ఇది అండములు, దీని లోపల పిండకోశం ఉంటుంది. పిండకోశంలో స్త్రీ బీజ కణములు ఉంటాయి. తర్వాత ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయి, కానీ మనకు కావాల్సింది స్త్రీ బీజ కణములు. సో ఇక్కడికి కీలాగ్రానికి పరాగరేణువులు వచ్చి చేరుతాయి. అలా చేరటాన్ని పరాగ సంపర్కము అని అంటాము. పరాగ సంపర్కము రెండు రకములు: ఆత్మ పరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము. అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే ఆత్మ పరాగ సంపర్కము అంటారు. వేరే పుష్పం నుంచి పరాకోశంలో నుండి పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కము అంటారు. ఈ పరపరాగ సంపర్కము గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, వివిధ జంతువుల ద్వారా కానీ పరాగరేణువులు ఇక్కడికి చేరుతాయి. తర్వాత దశ పరాగరేణువు కీలాగ్రమునకు అతుక్కునుట. ఈ దశకు మొదటి దశకు భేదం ఏంటంటే, కీలాగ్రమునకు చేరిన అన్ని పరాగరేణువులు కీలాగ్రమునకు అతుక్కొనవు. కొన్ని పరాగరేణువులు మాత్రమే, నాణ్యంగా ఉన్నటువంటి పరాగరేణువులు మాత్రమే కీలాగ్రమునకు అతుక్కుంటాయి. పూర్తిగా పక్వం చెందినటువంటివి, నాణ్యం సరిగా లేనటువంటివి, నాణ్యత లేనటువంటివి పరాగరేణువులు కీలాగ్రమునకు అతుక్కోవు. సో ఇక్కడ పరాగరేణువులు ఇక్కడికి చేరిన తర్వాత ఈ కీలాగ్రము కొన్ని స్రావములను విడుదల చేస్తాయి. ఆ స్రావంలో గ్లైకోప్రోటీన్లు, లిపోప్రోటీన్లు అనేటువంటి ప్రోటీన్లు ఉంటాయి. దాదాపుగా ఈ కీలాగ్రము విడుదల చేసేటువంటి స్రావం లోపల 42 రకాలైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. అదేవిధంగా పరాగరేణువు కవచము కూడా కొన్ని రసాయన పదార్థాలతో కూడినటువంటి స్రావాలను విడుదల చేస్తాయి. సో కీలాగ్రము విడుదల చేసే స్రావంలోని రసాయన పదార్థములు, పరాగరేణు కవచము విడుదల చేసే స్రావంలోని రసాయన పదార్థములు పరస్పర చర్య జరిపి అది తమ జాతి పరాగరేణువేనా కాదా అని గుర్తిస్తుంది. ఎందుకంటే పరాగ సంపర్కం జరిగినప్పుడు గాలి ద్వారా, ఇతర జంతువుల ద్వారా అదే జాతి పరాగరేణువులు వస్తాయనేటువంటి గ్యారెంటీ లేదు. వేరే మొక్కలోని పరాగరేణువులు కూడా రావడానికి అవకాశము ఉన్నది. సో ఇప్పుడు కీలాగ్రం విడుదల చేసేటువంటి రసాయన పదార్థములు, ఈ పరాగరేణు కవచం విడుదల చేసేటువంటి రసాయన పదార్థములు పరస్పర చర్య జరిపి ఇక్కడికి వచ్చినటువంటి పరాగరేణువు తనకు చెందినటువంటి పరాగరేణువేనా కాదా అని గుర్తిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ కీలాగ్రము పీడిహెచ్ జీన్స్ను విడుదల చేస్తాయి. పైరువేట్ డిహైడ్రోజినేజ్ అనే జీన్స్ను విడుదల చేస్తుంది. ఆ జీన్స్ ద్వారా కూడా ఈ పరాగరేణువు తన జాతికి చెందిందేనా కాదా అనేది గుర్తిస్తుంది. అయితే కీలాగ్రమునకు చాలా రకాలైనటువంటి అంటే ఒకటి కాకుండా అనేక సంఖ్యలో ఇక్కడికి పరాగరేణువులు వచ్చి చేరుతాయి. సో ఈ పరాగరేణువుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఏ పరాగరేణువు నుంచి అయితే త్వరగా పరాగనాళం పెరుగుతుందో అది మాత్రమే ఫలదీకరణంలో పాల్గొంటుంది.
మిగిలిన పరాగరేణువులు ఫలదీకరణంలో పాల్గొనవు. అరబిడాప్సిస్ అనే మొక్కలో ఈ పరాగరేణు కవచము ట్రైఫిన్ అనే ఒక రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా అది ఇక్కడ ఉన్నటువంటి ఈ కీలాగ్రాన్ని గుర్తిస్తుంది. సో ఈ చర్య ద్వారా ఈ కీలాగ్రము తన జాతికి చెందినటువంటి నాణ్యమైనటువంటి పరాగరేణువులను గుర్తిస్తుంది. తన జాతికి చెందనటువంటి నాణ్యత లేనటువంటి పరాగరేణువులను అది ఇక్కడ అతుక్కోవడానికి, పరాగరేణువులు ఇక్కడ అతుక్కోవడానికి సహాయపడదు. నాణ్యం లేని పరాగరేణువులు, ఇతర జాతి చెందినటువంటి పరాగరేణువులు ఇక్కడికి వచ్చేరినట్టయితే ఆ పరాగరేణువులను నిర్జలీకరణం చేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి నీటిని తొలగిస్తుంది. అదే తన జాతికి చెందిన పరాగరేణువులు ఉన్నట్టయితే, నాణ్యత కలిగినటువంటి పరాగరేణువులు ఉన్నట్టయితే ఇక్కడ ఈ పరాగరేణువుకు వీటి మధ్య సజలీకరణం జరుగుతుంది. అంటే ఈ స్రావణం ద్వారా ఇది పీల్చుకొని తడిగా ఉండడం ద్వారా ఇక్కడ అతుక్కోవడానికి సహాయపడుతుంది. వేరే పరాగరేణు ఉన్నట్టయితే, తన జాతికి చెందనటువంటి పరాగరేణు ఉన్నట్టయితే ఆ పరాగరేణువును నిర్జలీకరణం చేస్తుంది. అంటే అప్పుడు ఆ పరాగరేణువు ఇక్కడ అతుక్కొనదు. ఇక అంతేకాకుండా ఇక్కడ ఈ పరాగరేణువుకు కీలాగ్రమునకు మధ్య కాలోజ్ అనే నిర్జీవమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది. దానివల్ల కూడా ఈ పరాగరేణువు ఈ కీలాగ్రమునకు అతుక్కొనదు. సో ఈ చర్య ద్వారా పరాగరేణువు కీలాగ్రమునకు అతుక్కొనుట అనేటువంటి చర్య ద్వారా కీలాగ్రము తన జాతికి చెందినటువంటి పరాగరేణువులనే గుర్తించి ఇక్కడ అతుక్కోవడానికి తోడ్పాటు అందిస్తుంది. వేరే జాతి పరాగరేణువులు, నాణ్యత లేని పరాగరేణువులు ఇక్కడికి వచ్చేరినట్టయితే వాటిని ఇక్కడ అతుక్కోవడానికి సహాయపడదు. తద్వారా ఆ పరాగరేణువులు ఇక్కడ నుంచి తొలగించబడతాయి. సో ఈ విధంగా మొక్క తనకు కావలసినటువంటి పరాగరేణువులనే కీలాగ్రం ద్వారా ఇది ఎన్నుకుంటుంది. సో కీలాగ్రమునకు అనేక సంఖ్యలో పరాగరేణువులు చేరినప్పటికీ కీలాగ్రము తనకు కావలసినటువంటి పరాగరేణువులనే ఎన్నుకుంటుంది. అవి మాత్రమే ఇక్కడ అతుక్కుంటాయి. వేరే పరాగరేణువులు అతుక్కునవు కాబట్టి అవి ఇక్కడ నుంచి తొలగించబడతాయి. ఇక తర్వాత దశ పరాగరేణువు మొలకెత్తుట. సో ఇక్కడ చేరినటువంటి పరాగరేణువు ఇది మొలకెత్తి క్రమంగా పరాగనాళము ఏర్పడుతుంది. ఈ పరాగరేణువులో ఆర్ఎన్ఏ, ప్రోటీన్లు, సూక్ష్మ అణువులు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పరాగరేణువు మొలకెత్తడానికి బోరాన్, కాల్షియము మూలకాలు అవసరము. మరియు జిబ్బరెలిన్, ఫైటో హార్మోన్లు అవసరము. ఇక్కడ 20 నుంచి 30 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉన్నప్పుడే పరాగరేణువు మొలకెత్తుంది. కీలాగ్రము చేరినటువంటి పరాగరేణువు ఇక్కడ మొలకెత్తడానికి నిమిషముల నుండి రోజుల వరకు సమయం తీసుకోవచ్చును. మొక్కలను బట్టి కొన్ని మొక్కలు నిమిషములలో మొలకెత్తాయి పరాగరేణువులు, కొన్ని మొక్కల్లో కొన్ని రోజులలో పరాగరేణువులు ఇక్కడికి వచ్చిన తర్వాత మొలకెత్తుతాయి. సో పరాగరేణువు నిర్మాణము తీసుకున్నట్టయితే పరాగరేణువులో ఈ సిద్ధబీజ కవచంలో మనకు 2 పొరలు ఉంటాయి. ఇది అంతర సిద్ధబీజ కవచము, ఇది నునుపుగా ఉంటుంది. ఇది బాహ్య సిద్ధబీజ కవచము, ఇది అలంకరణలతో కూడుకుంటుంది. ఈ అలంకరణలను బట్టే
ఈ పరాగ రేణువు ఇక్కడ అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలంకరణలు లేకుండా నునుపుగా ఉన్నట్టయితే తక్కువ అలంకరణలు ఉన్నట్టయితే ఇక్కడ పరాగ రేణువు అతుక్కోవడము తక్కువ సాధ్యమవుతుంది. ఇక పరాగ రేణువులో కేంద్రకము ఏకస్థితికంగా ఉంటుంది. ఇక్కడ పరాగ రేణువు పరాగకోశంలో ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్రకము అసమానంగా విభజన చెంది ఒక చిన్న కణాన్ని ఒక పెద్ద కణాన్ని ఏర్పాటు చేస్తుంది. చిన్న కణమును ఉత్పాదక కణం అంటారు, పెద్ద కణమును శాఖీయ కణం అంటారు. సో సాధారణంగా పరాగ రేణువులు ఈ 2 కణాల దశలో పరాగకోశం నుండి విడుదలవుతాయి. ఒక్కొక్కసారి పురుష బీజములు ఉత్పాదకణం నుండి పురుష బీజములు తయారై 3 కణాల దశలో, అంటే ఇక్కడ నుంచి 2 పురుష బీజములు తయారయ్యి 3 కణాల దశలో కూడా పరాగ రేణువులు విడుదలవుతాయి. కానీ సాధారణంగా పరాగకోశం నుంచి పరాగ రేణువులు విడుదలైనప్పుడు ఈ 2 కణాలు ఉంటాయి, ఒక్కొక్కసారి 3 కణాలు ఉంటాయి. అంటే శాఖీయ కణము దీని నుండి ఏర్పడిన 2 పురుష బీజములతో కూడి 3 కణాలతో విడుదలవుతాయి. సో పరాగ రేణువు ఇక్కడికి వచ్చి చేరినప్పుడు ఇందులో సాధారణంగా 2 కణాలు ఉంటాయి లేదా 3 కణాలు ఉంటాయి. సో కీలాగ్రం విడుదల చేసేటువంటి స్రావములను తీసుకొని, ఈ స్రావంలో చక్కెరలు ఉంటాయి, ఈ స్రావములను తీసుకొని ఈ బాహ్య సిద్ధ బీజ కవచము, ఇది బీజరంధ్రము, ఎక్కడైతే బాహ్య సిద్ధ బీజ కవచం పల్చగా ఉందో ఇది బీజరంధ్రము. ఇక్కడ బీజరంధ్రం వద్ద పగులుతుంది, అంటే ఒక బీజరంధ్రం వద్ద పగులుతుంది లేదా ఒకటి కంటే ఎక్కువ చోట కూడా పగలవచ్చు. సో ఇక్కడ ఇది పగిలిన తర్వాత లోపల ఉన్నటువంటి అంతరసిద్ధ బీజ కవచము ఈ విధంగా ఒక నాళం వలె పెరుగుతుంది. ఈ నాళంలోనికి పరాగ రేణువు లోపల ఉన్నటువంటి శాఖీయ కణము ఉత్పాదక కణము ప్రవేశిస్తాయి. పరాగ నాళం చివర శాఖీయ కణం ఉంటుంది, తర్వాత ఉత్పాదక కణము ఉంటుంది. సో పరాగ రేణువు మొదటగా మొలకెత్తినప్పుడు కొంచెం పరాగనాళం ఏర్పడుతుంది. ఆ పరాగనాళంలోనికి ఈ శాఖీయ కణము ఉత్పాదక కణం ప్రవేశిస్తాయి. చివరిలో శాఖీయ కణం ఉంటుంది, తర్వాత ఉత్పాదక కణము ఉంటుంది. సాధారణంగా ఒక పరాగ రేణువు నుంచి ఒకే పరాగనాళం ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఒక బీజరంధ్రం మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది, మిగిలిన బీజరంధ్రాలన్నీ కూడా క్రియారహితం అవుతాయి. ఏదైతే క్రియావంతంగా ఉంటుందో అక్కడి నుంచే పరాగనాళము ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఈ పరాగనాళము శాఖాయుతంగా కూడా ఉంది, శాఖలను కలిగి కూడా ఉండవచ్చును. కానీ మాల్వేసి కుటుంబ మొక్కలలో మరియు కుకుర్బిటేసి కుటుంబ మొక్కలలో ఒకటి కంటే ఎక్కువ పరాగనాళాలు ఏర్పడతాయి. అంటే అక్కడ బీజరంధ్రములు ఒకటి కంటే ఎక్కువ క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి పరాగనాళాలు ఏర్పడతాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ పరాగనాళములు ఏర్పడతాయి. పరాగ రేణువు మొలకెత్తడానికి ముందుగా క్యూటినేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల చేస్తుంది. ఆ ఎంజైమ్ వలన ఈ కీలాగ్రము మెత్తబడుతుంది. అప్పుడు ఈ ఏర్పడిన పరాగనాళము మెల్లిగా లోపలికి చొచ్చుకొని వెళ్తుంది. సో ఈ విధంగా కీలాగ్రమునకు చేరినటువంటి పరాగ రేణువు నుంచి పరాగనాళము ఏర్పడింది. ఇప్పుడు దీనిలో 2 కణాలు ఉన్నాయి, ఉత్పాదక కణము శాఖీయ కణము ఉన్నాయి. శాఖీయ కణము చివరిలో ఉంది, దాని తర్వాత ఉత్పాదక కణము ఉంది. పరాగనాళము కీలం ద్వారా ప్రయాణించుట. ఇంతకుముందు మనము కీలాగ్రంలో పరాగ రేణువు మొలకెత్తి పరాగనాళం ఏర్పడడం మనము చూసాము. ఇలా ఏర్పడిన ఈ పరాగనాళము ఇలా కీలం ద్వారా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ
మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు పరాగనాళంలో చివరిలో నాలికా కణము, తర్వాత ఉత్పాద కణము ఉన్నాయని చెప్పుకున్నాము. సో పరాగనాళము ఈ విధంగా ముందుకు పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ క్రమంగా ముందు ఉన్నటువంటి నాలికా కణము వెనుక వైపుకు వస్తుంది, తర్వాత ఉత్పాద కణము ముందుకు వస్తుంది. తర్వాత నాలికా కణము క్రమంగా నశించిపోతుంది. ఇక ఉత్పాద కణం నుంచి 2 పురుష బీజములు ఏర్పడతాయి. సో ఈ పరాగరేణు నుంచి పురుష బీజములు ఏర్పడే వరకు మొత్తము దశలను పురుష సంయోగ బీజద అభివృద్ధి అంటారు. సో ఈ పురుష సంయోగ బీజద అభివృద్ధి పరాగరేణువు కీలాగ్రంలోకి చేరముందే కొంత జరిగింది. మిగిలిన అభివృద్ధి ఈ కీలాగ్రం చేరిన తర్వాత జరుగుతుంది. సో ఇక్కడికి చేరినటువంటి పరాగరేణు నుంచి ఇంతకుముందు పరాగనాళం ఏర్పడడం మనము తెలుసుకున్నాము. ఈ పరాగనాళము ఇక్కడి నుంచి కీలం ద్వారా ప్రయాణం చేస్తూ పిండకోశంలోనికి ప్రవేశించాలి. ఇలా పిండకోశంలోని ప్రవేశించడానికి దాదాపుగా 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. కొన్ని మొక్కలలో కొన్ని నెలల సమయం కూడా పట్టవచ్చును. ఫాగేసి కుటుంబ మొక్కలలో కొన్ని నెలల కాలము పడుతుంది. సాధారణంగా గంటల కాలంలోనే ఈ పరాగనాళము పరాగకోశంలోనికి ప్రవేశిస్తుంది. కానీ ఫాగేసి కుటుంబ మొక్కలలో కొన్ని నెలల కాలము ఇక్కడ పడుతుంది. సో పరాగనాళము ఇలా కీలం ద్వారా ప్రయాణించి అండాశయంలోకి ప్రవేశించి క్రమంగా అండంలోనికి ప్రవేశిస్తుంది. సో పరాగనాళము ఇలా కీలం ద్వారా పెరగడానికి ఇక్కడ ఈ అండము ఈ పరాగనాళాన్ని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ గుణం వలన పరాగనాళము క్రమంగా ఇలా ప్రయాణం చేస్తూ అండంలోనికి ప్రవేశిస్తుంది. అండంలోని స్త్రీ సంయోగ బీజదం లేదా పిండకోశము ఈ పరాగనాళం పెరగడాన్ని నియంత్రిస్తుంది. ఎలా పెరగాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాన్ని ఇక్కడ ఇది నియంత్రిస్తుంది. సో ఈ పరాగనాళము కీలం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కీలములలో ఈ మొత్తం కణమయంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ పరాగనాళము కణాల మధ్య ఉన్నటువంటి కణాంతర అవకాశంలో గుండా మెల్లిమెల్లిగా కిందికి ప్రయాణం చేస్తుంది. కొన్ని మొక్కలలో కీలము బోలుగా ఉంటుంది, అంటే ఈ మొత్తము ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఈ బోలుగా ఉన్నటువంటి ఈ నాళం వంటి భాగం ద్వారా ఇది కిందికి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఈ పరాగనాళము ఇలా క్రమంగా కిందికి పెరిగేటప్పుడు ఈ కొన భాగము చాలా క్రియాత్మకంగా ఉంటుంది. ఈ కొన భాగంలోనే కణద్రవ్యం అంతా ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ అగ్రభాగంలో ఇక్కడ ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. ఈ అగ్రభాగంలోని ఈ కణద్రవ్య ప్రాంతాన్ని ఇక్కడ వేరు చేస్తూ ఈ భాగంలో కాలోజ్ వలయములు ఉంటాయి. అంటే పరాగనాళం యొక్క ఈ కొన భాగాన్ని మిగతా భాగంతో వేరు చేస్తూ ఇక్కడ కాలోజ్తో నిర్మితమైనటువంటి వలయములు ఉంటాయి. తర్వాత పరాగనాళము చివర ఇక్కడ ఒక టోపీ వంటి నిర్మాణము ఉంటుంది. ఈ టోపీ వంటి నిర్మాణము చివర ఉన్నటువంటి ఈ కణద్రవ్యంలో ఈ కణాలు ఉంటాయి. సో ఇలా విధంగా పరాగనాళము కిందికి పెరుగుతూ పోతున్నప్పుడు ఈ నాలికా కణము ఉత్పాద కణంలో వాటి స్థానాల్లో మార్పు వస్తుంది. ఇంతకుముందు నాలికా కణం ఇక్కడ ఉన్నాయి, ఉత్పాద కణం వెనక ఉన్నాయి. ఇప్పుడు వీటి స్థానాల్లో మార్పు వచ్చి ముందు ఉత్పాద కణం వచ్చింది, తర్వాత నాలికా కణం వచ్చింది. ఈ ఉత్పాద కణము విభజన చెంది 2 పురుష బీజములు ఏర్పడతాయి. క్రమంగా నాలికా కణము ఇక్కడ నశించిపోవడం మనము చూస్తున్నాం.
సో ఈ పురుష బీజములను తీసుకొని క్రమంగా ఈ పరాగనాళము అండం వైపుకు ప్రయాణం చేస్తుంది. ఈ అండం వైపుకు ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే అండము పరాగనాళంను ఇది ఆకర్షిస్తుంది. సాధారణంగా ఈ పరాగనాళము ఈ పరాగ రేణువులను తీసుకొని పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దశ అయినటువంటి అండంలోనికి పరాగనాళము ప్రవేశించుట. సో అండాశయంలోనికి ప్రవేశించినటువంటి ఈ పరాగనాళము అండంలోనికి ప్రవేశించే మార్గాలు 3 రకాలు ఉన్నాయి. కొన్ని మొక్కలలో పరాగనాళము విధంగా అండద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించడాన్ని రంధ్ర సంయోగము అంటారు. కొన్ని మొక్కలలో పరాగనాళము ఈ క్రింద ఉన్నటువంటి చలాజ ద్వారా లోపలికి వెళ్తుంది. దీన్ని చలాజ సంయోగము అంటారు. కొన్ని మొక్కలలో పరాగనాళము అండద్వారం ద్వారా కాకుండా చలాజ ద్వారా కాకుండా ఈ అండ కవచముల ద్వారా లోపలికి వెళ్తుంది. సో ఇది ఈ రెండిటికి మధ్యస్థంగా జరుగుతుంది కాబట్టి దీనిని మధ్య సంయోగము అంటారు. సో ఇక్కడ పరాగనాళము అండద్వారం ద్వారా కానీ చలాజ ద్వారా కానీ తర్వాత అండ కవచముల ద్వారా కానీ ఇది అండంలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత దశ పరాగనాళము పిండకోశంలోనికి ప్రవేశించుట. సో అండంలోనికి పరాగనాళము అండద్వారం ద్వారా ప్రవేశించినప్పటికీ లేదా చలాజ ద్వారా ప్రవేశించిన అండకోశముల ద్వారా ప్రవేశించిన కానీ పిండకోశంలోనికి మాత్రము పరాగనాళము ఈ స్త్రీబీజ కణ పరికరం ద్వారా లోపలికి వెళ్తుంది. సో పరాగనాళము ఇక్కడికి రావడానికి ఈ తంతురూప పరికరము దీన్ని గైడ్ చేస్తుంది. తంతురూప పరికరము ఇక్కడ గైడ్ చేస్తుంది. ఇంతకుముందు ఈ పరాగనాళము ఈ అండంలోనికి ప్రవేశించడానికి గైడ్ చేసేది ఇక్కడ ఆప్టురేటర్ అనే నిర్మాణం ఉంటుంది. ఈ అండ ద్వారం వద్ద కానీ తర్వాత ఈ అండ వృంతం వద్ద కానీ లేదా ఈ అండన్యాస స్థానం వద్ద కానీ ఆప్టురేటర్ అనే నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణము పరాగనాళము అండంలోనికి ప్రవేశించడానికి అది గైడ్ చేస్తుంది. సో అండంలోనికి పరాగనాళము ప్రవహించడానికి సహాయపడేది ఆప్టురేటర్. ఈ పరాగనాళం పిండకోశంలోనికి ప్రవేశించడానికి గైడ్ చేసేది సహాయపడేది తంతురూప పరికరము. సో ఆ విధంగా ఈ పరాగనాళము లోపల ప్రవేశిస్తుంది. అది ఈ సహాయకణము పిండకోశ కవచమునకు మధ్యగా ఇలాగని లోపల ప్రవేశించవచ్చు, లేదా స్త్రీబీజ కణానికి సహాయ కణానికి మధ్యగా ఇలానైనా లోపలికి ప్రవేశించవచ్చు, లేదా నేరుగా ఈ స్త్రీబీజ కణంలోనికైనా ఈ పరాగనాళము ప్రవేశించవచ్చు. సో పరాగనాళము లోపలికి ప్రవేశించిన తర్వాత పరాగనాళము చివర నశించిపోతుంది, కొన భాగం నశించిపోతుంది. అలా నశించిపోయినప్పుడు లోపలికి 2 పురుష బీజములు విడుదలవుతాయి, లేదా ఉపాంతస్థంగా అంటే కొన భాగానికి కొంచెం వెనక రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం ద్వారా పురుష బీజములు ఈ పిండకోశంలోనికి విడుదలవుతాయి. సో ఇప్పుడు మనకు పిండకోశంలోనికి 2 పురుష బీజములు చేరినాయి. ద్విఫలదీకరణము. ద్విఫలదీకరణము అనగా ఈ ఫలదీకరణంలో 2 రకాలైన ఫలదీకరణాలు ఉన్నాయి కాబట్టి దీనిని ద్విఫలదీకరణము అంటారు. ఇది ఆవృత బీజాలలోనే ఉండును. ఈ 2 రకాల ఫలదీకరణంలో ఒకటి సంయుక్త సంయోగము, నెక్స్ట్ రెండవది శాఖీయ సంయోగము. సంయుక్త సంయోగము అంటే పిండకోశంలో విడుదలైనటువంటి ఒక స్త్రీ బీజకణము అక్కడ ఉన్న పురుష బీజకణంతో కలుసుకొని సంయుక్త బీజము ఏర్పడును.
సో స్త్రీ బీజ కణము ఏకస్థితిలో ఉంటుంది, పురుష బీజ కణము ఏకస్థితిలో ఉంటుంది, సంయుక్త బీజము ద్వైస్థితికంగా ఉంటుంది. ఈ సంయుక్త బీజము ఫలదీకరణం తర్వాత పిండముగా అభివృద్ధి చెందుతుంది. దీనిని స్ట్రాస్బర్గర్ శాస్త్రవేత్త మొదటగా గుర్తించాడు. ఇక శాఖీయ సంయోగము అంటే ద్వితీయ కేంద్రకము ఏదైతే 2n కండిషన్లో ఉంటుందో అది స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. స్త్రీ బీజ కణము n కండిషన్లో ఉంటుంది, అంటే ఏకస్థితికంగా ఉంటుంది, ఇది ద్వైస్థితికంగా ఉంటుంది. ఈ రెండు కలుసుకొని ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడుతుంది. ఇది ద్వైస్థితికము, ఇది ఏకస్థితికము కావున ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము త్రైస్థితికంగా ఉంటుంది. ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము తర్వాత అంకురచ్ఛేదముగా అభివృద్ధి చెందుతుంది. ఈ అంకురచ్ఛేదము ఇది పోషక కణజాలము. ఇక్కడ సంయుక్త బీజం నుండి పిండము అభివృద్ధి చెందేటప్పుడు దానికి కావలసినటువంటి పోషక పదార్థములను అందజేస్తుంది. ఈ శాఖీయ సంయోగంను నవాషిన్ శాస్త్రవేత్త మొదటగా గుర్తించాడు. ద్వితీయ కేంద్రకం అనేది రెండు కేంద్రకముల కలయిక వలన ఏర్పడింది. అనగా ఇందులో రెండు కేంద్రకములు ఉన్నాయి. స్త్రీ బీజ కణంలో ఇక్కడ ఒక కేంద్రకం ఉంది. మొత్తం మూడు కేంద్రకములు కలుసుకుంటున్నాయి కాబట్టి దీన్ని ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము ఏర్పడుతుంది. ఇక్కడ ఈ మూడు కేంద్రకములు కలయిక వలన జరుగుతుంది కాబట్టి దీన్ని త్రిసంయోగము అంటారు. ఇందులో రెండు కేంద్రకములు, ఇక్కడ ఒక కేంద్రకము, మొత్తం మూడు కేంద్రకములు సంయోగంలో పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని త్రిసంయోగము అంటారు. ఒకసారి మనం పటములో చూసినట్టయితే పరాగనాళము రెండు పురుష బీజములను తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుంది. ఒక పురుష బీజము ఈ స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. దానినే సంయుక్త సంయోగం అంటారు. దీంతో కలవడం వలన మనకు సంయుక్త బీజం ఏర్పడుతుంది. తర్వాత దీని నుంచి పిండం అభివృద్ధి చెందుతుంది. ఈ పక్కన ఉన్న సహాయ కణములు ఈ ఫలదీకరణం కంటే ముందు కానీ లేదా ఫలదీకరణం తర్వాత కానీ ఇవి నశించిపోతాయి. అదేవిధంగా ఈ ప్రతిపాద కణములు కూడా ఇవి కూడా ఫలదీకరణం ముందు కానీ తర్వాత కానీ నశించిపోతాయి. ఇక ద్వితీయ కణములో ద్వితీయ కేంద్రకం ఉంది, అంటే ద్వైస్థికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకం ఉంది. సో ఒక పురుష బీజము స్త్రీ బీజ కణంతో కలుసుకొని పోయి సంయుక్త బీజం ఏర్పడింది. దీన్ని సంయుక్త సంయోగం అంటాము. రెండవ పురుష బీజము ఈ ద్వితీయ కణంలోని ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కలిసి ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడుతుంది. అది త్రైస్థితికంగా ఉంటుంది. కాబట్టి త్రైస్థితికంగా ఉన్నటువంటి అంకురచ్ఛేదము అభివృద్ధి చెందుతుంది. ఈ సంయోగంను శాఖీయ సంయోగం అంటారు. ఎందుకంటే ఇందులో స్త్రీ బీజ కణము పాల్గొనలేదు కాబట్టి శాఖీయ సంయోగం అంటారు. ఈ కేంద్రకం శాఖీయ కేంద్రకము కాబట్టి శాఖీయ సంయోగం అంటారు. ఇందులో రెండు కేంద్రకములు ఉన్నాయి. ఇక్కడ పురుష బీజంలో ఒక కేంద్రకం కాబట్టి మొత్తం మూడు కేంద్రకములు పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని త్రిసంయోగము అంటారు. సో ఈ విధంగా ద్విఫలదీకరణము జరుగుతుంది. ద్విఫలదీకరణం తర్వాత పుష్పంలో ఉన్నటువంటి రక్షపత్రములు, ఆకర్షపత్రములు, కేసరములు రాలిపోతాయి. తర్వాత అండకోశంలోని కీలాగ్రము, కీలము నశించిపోతుంది. అండాశయము తర్వాత పుష్పవృంతము మాత్రము మిగిలిపోతాయి. అండాశయము ఫలదీకరణం తర్వాత ఫలంగా మారుతుంది. లోపల ఉన్నటువంటి అండములు విత్తనములుగా మారుతాయి. ఇక పుష్పవృంతము ఫలవృంతంగా మారుతుంది. కొన్ని మొక్కలలో రక్షపత్రములు రాలిపోకుండా అలానే ఫలాన్ని అతుక్కొని ఉంటాయి. మనము ఈ వంకాయ లోపల మనము దాన్ని చూడవచ్చు. సొలానం మెలాంజనంలో మనం ఫలము ఏర్పడిన తర్వాత కూడా రక్షపత్రములు అతుక్కొని ఉండడం మనము చూడవచ్చును. థ్యాంక్ యూ.